మేడారంలో ఇంకా భక్తుల కిటకిట. జాతర ముగిసిన తగ్గని రద్దీ. ఆదివారం 5 లక్షల మందికి పైగా రాక. మొదలైన పారిశుద్ధ పనులు. రంగంలోకి 1200 మంది కార్మికులు. శాశ్వత అభివృద్ధి పనులు చేపడతాం మంత్రి సీతక్క. మీరు సీతక్క గారు, మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండే, ఆయనతోటి చేపేలు శాశ్వత అప్పుడు చేపేయలేదు. తర్వాత కాంగ్రెస్కి వచ్చిండ్రు. ఎవరుండే? మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. తర్వాత ఎవరు వచ్చిండ్రు? కేసీఆర్ వచ్చిండు, అది పోయింది. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది. ఆయన శాశ్వత అభివృద్ధి పనులు చేపడతాం చేపడతాం చేపడతాం. ఇక మేడారం జాతర మీద మరి ఎంత పైకం వచ్చిందో, ఎన్ని డబ్బులు వచ్చిందో ఆ లెక్క తేలాలి. ఇంకా మరి ఆ డబ్బులు ఏం చేస్తారో, మరి ప్రజల కోసం ఖర్చు పెడతారా, లేకపోతే మళ్ళా మీ పార్టీలో ఉన్న కాంట్రాక్టర్లకు శ్రీనివాసరెడ్డి అంటాడుగా, ఇప్పటికే పొంగలేటి శ్రీనివాసరెడ్డి, ఇప్పటికే నాయి ఒక 20,000 కోట్ల వరకు ఉన్నాయి, కొన్ని ఇక్కడనే 2,000-3,000 కోట్ల రూపాయలు నాకు రావాలి కాంట్రాక్టులు చేసినాయి రాష్ట్రంలో, అవి కొంచెం తొందరగా ముఖ్యమంత్రి గారు మంచి మనసున్న వ్యక్తి, మన బాధలు తెలుసు, ఆయన రిలీజ్ చేయాలని కోరుకుంటానా అంటారు. మరి ఇక్కడ వచ్చినాయి మీ పార్టీలో ఉన్న బిజినెస్ మ్యాన్లకు ఇచ్చి చేతులు దులుపుకొని మళ్ళా రైతు బంధు వేయం, 4,000 పింఛన్ ఇయ్యం అని చెప్తారా? ఈ డబ్బు ఎంత వచ్చింది? ఇక్కడ వచ్చిన డబ్బుతోటే ఇక్కడ శాశ్వత అభివృద్ధి పనులు చేయరాదు. మరి ఇక్కడ వచ్చిన డబ్బుతో అక్కడ పెట్టరాదు, అది చేయరు. అవి తీసుకొస్తారు, ఎక్కడనో పెడతారు, ఆగని చెప్తారు.